హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్ అండి. ముందుగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నేను ఇంట్లో తయారు చేసే హెయిర్ ఆయిల్ కూడా చాలా బాగుందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఆర్డర్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. అలాగే ఈరోజు నా స్టైల్లో సొరకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లోనే తాలింపు దినుసులు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. అవి 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందు మన మసాలా ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. 2 మీడియం సైజు టమాటాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా కొబ్బరి పొడి, దాల్చిన చెక్క ఒక ముక్క, యాలకులు 2 వేసుకోవాలండి. లవంగాలు కూడా 3 వేసుకోండి. పేస్ట్ పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయలు ఈలోపు మగ్గిపోయాయండి. చూసారా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కొంచెం పచ్చివాసన పోయిన దాకా వేయించుకుంటున్నానండి. మీరు కావాలంటే ఆ పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, ఉల్లిపాయలు వేయించుకోకుండా. ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ వేగిపోయిందండి. మనం పట్టుకున్న పేస్ట్ బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఆయిల్లోనే. అవి కొంచెం వేగిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా ఇవన్నీ వేసుకున్నానండి. పసుపు కూడా ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు మొత్తం కలబెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం సొరకాయ ముక్కలు కూడా వేసుకుందామండి. కొంచెం వాటర్ పోసేసి మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలండి. అవి కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది కండి, అప్పుడు వచ్చేసి మనం ఈ సొరకాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు నేను సొరకాయ ముక్కలు వేసేసానండి. సరే, బాగా కలిపెట్టేసుకొని ఇంకా కొంచెం వాటర్ పోసేసుకొని దీన్ని 10 లేదా 15 నిమిషాల వరకు ఉడుకుతుందండి. లేత సొరకాయ అయితే తొందరగా ఉడికిపోతుంది. చూసారా, నాకు 15 నిమిషాలు పట్టిందండి ఉడకడానికి. మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఉప్పు కారం టేస్ట్ చూసుకొని కొత్తిమీర వేసుకొని తింపేసుకొని రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.